నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా నెగిటివిటీ ఫేస్ చేశానా అనేది నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఏంటంటే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్, ఏమైనా నెగిటివిటీ ఫేస్ చేసావా, ఎవరైనా నిన్నేమైనా అన్నారా, లేకపోతే బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే నీకు ఎలా అంటే స్టార్టింగ్ టు ఇప్పుడు ప్రజెంట్ ఒక 10 months అయితే అట్లా అవుతుంది కదా, అసలు అంటే ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి, అందరూ ఎలా చేంజ్ అయ్యారు అనేది అయితే నేను వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి నాకైతే మ్యాక్సిమం బయట నుంచి అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం రాలేదు ఇంతవరకు. అయితే నార్మల్ అందరూ పాజిటివ్గానే, నేను పెట్టినాటికి పాజిటివ్గానే ఇస్తారు. మనం ఇప్పుడు అయితే 6K అయితే ఉన్నాను, 6000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారు. నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. చాలామంది ఇలా డైలీ వ్లాగ్స్ చేయండి, మీరేం చేస్తారా అవి చేయండి అని చెప్పి చాలామంది అడిగారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా. అండ్ కుకింగ్ వీడియోస్ కూడా చేయండి అని చెప్పి అడిగారు. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో కొన్ని కుకింగ్ వీడియోస్ అయితే చేశాను, నాకు అంత ప్రాపర్గా రాదు, కాకపోతే నేను ట్రై చేస్తూ చూద్దాము అని చెప్పి ట్రై చేసి వీడియోస్ అయితే పెట్టాను, పోస్ట్ చేశాను. కానీ వాటి మీద అంత గ్రోత్ అయితే లేదు, అంటే అంత వ్యూషిప్పర్ అయితే లేదనమాట, వ్యూస్ అయితే రాలేదు. అందుకని నేనైతే వాటిని అయితే ఇంకా చేయటం ఆపేశాను. ఇప్పుడు డైలీ వ్లాగ్స్ అంటారా, డైలీ ఇంకా నార్మల్ ఆల్రెడీ నేను 1 or 2 వీడియోస్ అయితే చేశాను, నా లైఫ్ స్టైల్ ఏంటి అదన్నీ అని. ఇంకా డైలీ కూడా అదే ఉంటుంది కాబట్టి నేను ఇంకా వీడియోస్ కూడా చేయట్లేదు. ఏదన్నా కొత్త కంటెంట్ చేద్దాము అనే వేలో అయితే అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను అంటే శారీ గురించి టిప్స్ అయితే స్టార్ట్ చేశాను కదా సిరీస్, అవి కూడా చాలా పెండింగ్ ఉండిపోయినాయి పోస్ట్ చేయడానికి. మళ్ళీ కొన్ని యూట్యూబ్ మీద క్వశ్చన్స్ అంటే డౌట్స్ ఉంటాయి కదా, అవి కొన్ని వీడియోస్ చేశాను, షార్ట్స్, అవన్నీ చాలా పోస్ట్ చేయాల్సినవి అయితే చాలా షార్ట్స్ అయితే మిగిలిపోయినాయి. ఇంకా సో అదే 1 by 1 అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీకు అసలు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మెయిన్ నెగిటివిటీ వచ్చేసరికి నాకు అంత నెగిటివిటీ అయితే ఏం లేదు, అండ్ బయట నుంచి అయితే, బట్ దగ్గర వాళ్ళ నుంచి అయితే కొన్ని అయితే ఫేస్ చేశాను. నేను కొన్నిసార్లు ఫీల్ అయ్యాను, ఏడ్చిన డేస్ ఉన్నాయి. కొన్ని మ్యాక్సిమం మా మమ్మీ, నేనేం చేస్తానన్నా మా మమ్మీ అయితే, మా అమ్మ అయితే అసలు ఎప్పుడు నో చెప్పదు, ఓకే చెయ్యి మంచిదే అని అంటుంది తప్పితే ఎప్పుడు నన్ను అది చేయకు ఇది చేయకు అలా ఉండకు ఇలా ఉండకు అయితే ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. అండ్ మా హస్బెండ్ కూడా ఎప్పుడు నేనేం వీడియోస్ చేసినా మంచిగా చెయ్యి అనే చెప్తారు, కానీ అంటే కొంచెం వల్గర్గా చేసేసి ఇప్పుడు మనకేదో వ్యూస్ రావాలని ఆ వేలో అయితే నేను ఎప్పుడూ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రాలేదు. అండ్ మంచిగా చూపించాలి, నాకున్న టాలెంట్, నాకు వచ్చిన హెయిర్ స్టైల్స్ కానీ అవి నాకు వచ్చినవే మీకు చూపించాలనే అనుకుంటాను తప్పితే నేను వేరే అయితే అంటే వ్యూస్ కోసం ఏదో చేసేయాలి అని అయితే అనుకోము. అంటే ఆబ్వియస్లీ వ్యూస్ రావాలి, ప్రతి ఒక్కరే వీడియోస్ అయితే చేస్తారు, అలా కాదు. మనం అంటే మనకు వచ్చింది మనం పెట్టిన వీడియో త్రో ఎవరైనా నేర్చుకోవాలి ఆ వేలో పెట్టాలనే అనుకుంటాను తప్పితే ఏం లేదు. నాకు కొన్ని నేను యూట్యూబ్ ఛానల్స్ చాలా చూస్తాను, నాకు అనిపిస్తుంది మనం అంటే ఇంత కష్టపడుతున్నా ఇంకా మనకి రాలేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదని పెట్టిన ప్రతి ఒక్క యూట్యూబర్ ఇదైతే కంపల్సరీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అది యూట్యూబ్ చేసే వాళ్ళకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక వంట చేయని, లేకపోతే నార్మల్ వ్లాగ్ చేయని తీయటం ఈజీనే, దాని ఎడిటింగ్ ఎంత కష్టం ఉంటుంది కాబట్టి ఎడిటింగ్ చేయడానికి టైం కావాలి, మళ్ళీ కిడ్స్ ఉంటే వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ తర్వాత అటు చేసి ఇదంతా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి అది యూట్యూబ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ మనం అంత మంచి కంటెంట్ పెట్టాము. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నేను హెయిర్ స్టైల్స్ చాలా పెట్టాను నా దానిలో, కానీ అవి ఎక్కువ వ్యూస్ అయితే వెళ్ళలేదు. అయితే అది అంత ఎక్కువ వ్యూస్ అయితే వెళ్ళలేదు, నాకు అనిపిస్తుంది ఎందుకు వెళ్ళలేదు, మంచిగా ఉన్నాయి కదా అనే నేను ఫీల్ అవుతాను. కాకపోతే నేను ఎప్పుడు డౌన్ అయితే అయిపోలేదు, అదే ఇది ఎక్కువ వ్యూస్ రాలేదు కదా ఆపేద్దాం అనే ఇంటెన్షన్ నాకైతే ఎప్పుడు లేదు. నెగిటివిటీ అనేది
మనం ఒక యూట్యూబ్ ఛానల్ అని కాదు, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు అది డెఫినెట్లీ మనం ఫేస్ చేయాలి. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఫేస్ చేయగలిగితేనే మనం యూట్యూబ్ ఛానల్ అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి రావాలి అంటే ఆ రెండు చేయగలిగితేనే మనం ముందు రావాలి. నెగిటివిటీ అయితే నేను ఎంత బట్టికి చెప్పాను కదా, నెగిటివిటీ నేను బయట నుంచి అయితే ఫేస్ చేయాలి. అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, అంటే నేను చేసిన దానికి కొంచెం ఇలా అనటం, నేను ఒక వే చేస్తే వాళ్ళు ఇంకో వేలే అర్థం చేసుకొని అనటం వల్ల ఫీల్ అవటం, ఆ డేస్ ఉన్నాయి. కానీ మళ్ళీ ఇంకోటి చెప్తాను, రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీడియో అయితే తీస్తున్నప్పుడు ఒక పర్సన్ అంటున్నారు, ఆ పర్సన్ నేమ్ ఎందుకు కానీ ఒక పర్సన్ అంటున్నారు, నువ్వు వీడియో తీసావంటే నేను అన్సబ్స్క్రైబ్ చేసేస్తా అని చెప్పైతే అన్నారు. ఓకే చేసేసే అని చెప్పైతే నేను అన్నాను. నాకు అంటే సీరియస్గా అనిపించలేదు కానీ నాకు చాలా ఫన్గా అనిపించింది. నేను వీడియో తీస్తానంటే అన్సబ్స్క్రైబ్ చేసేస్తా, నా లక్కీ నెంబర్ ఇంత 11 అన్సబ్స్క్రైబ్ చేసేస్తా అన్నాడు. ఓకే 11 20 చేసేయి అని చెప్పాను. నేను అదే అంటున్నాను, ఇప్పుడు నాకు 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నాకు ఆ 6000 సబ్స్క్రైబర్స్ నాకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే, తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజం చెప్పాలని తెలియని వాళ్ళు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ అని కాదు, ఏదైనా కానీ మనకు తెలియని వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తారు, మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అయితే ఆ పర్సన్ అట్లా అన్నారు, నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. సర్లే ఓకే, మళ్ళీ ఫుల్ ఫన్ అనిపించి ఓకే చేసేసేలే అని చెప్పైతే అన్నాను. కాకపోతే ఏంటంటే మనం ఇంత 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ మనం పెట్టిన ప్రతి వీడియో అందరూ చూడరు, దానిలో చాలా తక్కువ మందే చూస్తారు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అని కాదు, వేరే యూట్యూబ్ ఛానల్స్ అయినా కానీ చాలా అయితే ఉంటవి కదా, వాళ్ళకి ల్యాక్స్లో ఉన్న మిలియన్స్లో ఉన్న మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ సబ్స్క్రైబర్స్ అందరూ ఏం చూడరు, దానిలో కొంతమందే కొన్ని వీడియోస్ చూస్తారు. అండ్ మన యూట్యూబ్ ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేంత వరకు మన హార్డ్వర్క్, ఆ తర్వాత మనం అలవాటు అయిపోతాం కాబట్టి రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. నాకు మీకు ఇక్కడ ఒక ఫన్ వీడియో చెప్పాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యూటీ టిప్స్ ఏదైనా చెప్తాను అంటే మా హస్బెండ్ అంటారు, ఎందుకు వాళ్ళకి తెలియదా నువ్వు చెప్తావు అంటారు. కానీ సేమ్ అసలు నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వండారు, ఏం అంటే మనం వాళ్ళని బ్యాడ్ అనట్లేదు, వాళ్ళని నచ్చి చూసే వాళ్ళు చాలామంది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేస్తారని చూసేవాళ్ళు, లేకపోతే వాళ్ళు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నేను అదే అంటాను, ఇప్పుడు ఒక లేడీగా ఇప్పుడు నేను ఒక బ్లాగర్కి నేను వెళ్ళి ఆ న్యూస్ రిపోర్టర్సో లేకపోతే ఏదో చెప్పలేను కదా. నేనేం చేస్తాను, నేను ఎలా ఉంటాను, నాకు తెలిసిన బ్యూటీ టిప్స్ ఇవే షేర్ చేసుకోగలుగుతాను, కానీ నేను వేరే అయితే షేర్ చేసుకోలేను కదా. సో అట్లా అనమాట. నేను మ్యాక్సిమం ప్రతి యూట్యూబర్కి ఇలా చేయాలి, లేకపోతే ఇవి చేద్దాం, ఇవి చేస్తే మంచి హైప్ వస్తుందేమో, లేకపోతే ఇవి చేస్తే మంచి వ్యూస్ వస్తున్నాయి అని ప్రతి ఒక్కరు థింక్ చేస్తారు. ఒక యూట్యూబ్ ఛానల్ మీద ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ఈ పొజిషన్కి అయితే వస్తారు ప్రతి ఒక్కళ్ళు అయినా కానీ. అలా అనమాట. నెగిటివిటీ అయితే నేను ఫీల్ అయిన డేస్ చాలా ఉన్నాయి, బట్ కానీ మనకు వచ్చిన యూట్యూబ్ గ్రోత్ వల్ల కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మళ్ళీ నన్ను చాలామంది అడిగారు, మీకు సెకండ్ ఇన్కమ్ వచ్చిందా అని. ఎస్ గైస్, నాకు సెకండ్ టైం ఇన్కమ్ కూడా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీ వల్లనే ఆ సెకండ్ ఇన్కమ్ కూడా నాకైతే వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇప్పుడు స్టిల్ చాలామంది డిఫరెన్సెస్ అయితే చెప్తాను. నేను ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఎవరి దగ్గరైనా అంటే గుడికి వెళ్ళి అంటే టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా ఎవరినైనా వీడియోస్ తీస్తే నన్ను తీయొద్దు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ తీయొద్దన్న వాళ్ళే వీడియో తీయమంటున్నారు, కనిపిస్తా అంటున్నారు. అండ్ మళ్ళీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో అయితే చెప్పాను, ఇంతకుముందు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా కలిసినా కానీ నేను మీకు ఇలా రిలేటివ్స్ అవుతాను, నేను ఇలా మీ డాడీ వాళ్ళ రిలేటివ్స్, మీ మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే నేను నీకు ఒక సబ్స్క్రైబర్స్ని, నీ వీడియోస్ చూస్తాను, నీ వీడియోస్ బాగున్నాయి, ఆ వీడియో బాగుంది, ఈ వీడియో బాగుంది అని చెప్పిన తర్వాత రిలేషన్ అయితే చెప్తున్నారు. లాస్ట్ టైం ఇలా కొలుపుల టైంలో అయితే చాలామంది అయితే అలా చెప్పారు, నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఏంటంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తాం,
హార్డ్ వర్క్ చేస్తాం కదా, ఆ హార్డ్ వర్క్కి ఇలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేసాము అనేది మర్చిపోతాం అనమాట. ఈ చిన్న చిన్న కామెంట్స్, ఈ చిన్న చిన్న ఎంకరేజ్మెంట్సే చాలా బూస్టప్ని ఇస్తాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అట్లా ఫస్ట్ మళ్ళీ చాలామంది ఇప్పుడు ఫస్ట్లో అలా చేస్తుందంట, ఈమె వెళ్ళిన దగ్గర వీడియో తీస్తుందంట, అక్కడ తీస్తుందంట అనేవాళ్ళు. ఇప్పుడు అలా అన్న వాళ్ళే మా వీడియోస్ ఇట్లా అయితే అని అంటున్నారు. వాళ్ళు కూడా వీడియోస్లో కనిపిస్తున్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళందరికీ వాళ్ళే నన్ను కాంటాక్ట్ అంటే వాళ్ళందరికీ వాళ్ళే మా వీడియోస్ కూడా తీస్తే బాగుండు అలా అని చెప్పి చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా మనం గుడ్ వే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఒక మంచి వేలో వెళ్తున్నప్పుడు అది ఈరోజు సక్సెస్ రాకపోవచ్చు కానీ డెఫినెట్లీ వన్ డే అయితే సక్సెస్ వస్తుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది డెఫినెట్గా అనమాట. మళ్ళీ చాలామంది అంటారు నువ్వు తక్కువ టైంలోనే మంచిగా గ్రోత్ అయ్యావు, అంటే చాలా ఇయర్స్ పట్టింది మానిటైజేషన్ అవ్వటానికి, అండ్ మళ్ళీ ఇలా ఇన్కమ్ రావడానికైనా ఇలా చాలా టైం పట్టిందని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. బట్ నేను అది దేవుడి బ్లెస్సింగ్ లాగే ఫీల్ అవుతాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ కొంచెం లక్ అయినా ఉండాలి. ఆ లక్ లేకపోతే అది ఏది కలిసి రాదనమాట. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా అన్నట్టు నేను బిలీవ్ చేస్తాను. అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండటం వల్లే నా యూట్యూబ్ ఛానల్ ఇంత మంచిగా గ్రోత్ అయితే అయ్యింది. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ చెప్పండి, ఎలాంటి వీడియోస్ చేద్దాము అది ఇది అని. సో నేను అవే వీడియోస్ అయితే చేస్తాను మ్యాక్సిమము. ఇంకా మా వీడియోస్ పెడుతున్నాను, మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మ్యాక్సిమం ఏంటంటే నేను యూట్యూబ్లో అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా లేదా అని చాలామంది అనుకుంటారు. స్టార్ట్ చేయటం తప్పేం లేదు. అండ్ మనం ఒక వర్క్ చేసుకుంటూ అంటే జాబ్స్ మానేసి యూట్యూబ్ చేయాలా అలా అని చెప్పి కూడా చాలామంది అడుగుతారు. మనం ఏదో జాబ్ చేస్తూ అది మానేసి యూట్యూబ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ జాబ్ అది చేసుకుంటూ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవచ్చు. యూట్యూబ్ అయితే యూట్యూబ్లో మంచిగా ఇన్కమ్ తీసుకున్న యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు హార్డ్ వర్క్ ఉంటుంది, ఏముంది ఇలా పెట్టేసింది వచ్చేస్తున్నాయి అంటే వచ్చేస్తాయి, ఊరికినే ఏమి రావు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే ఆ పొజిషన్కి వస్తారు. నేను మళ్ళీ ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఒక సక్సెస్ అయిన పర్సన్ని వాళ్ళ బాబాలే సక్సెస్ అయిపోయారు, మంచిగా డబ్బులు వస్తున్నాయి అని అందరూ దాని గురించి మాట్లాడతారు. కానీ ఆ సక్సెస్ వెనుక వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎన్ని డేస్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు, ఎన్ని ఇష్టాలన్నీ మార్చుకున్నారు, ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవటం కానీ అట్లా ఆ సక్సెస్ ఇంకా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ గురించి ఎవరు అనుకోరు, ఓన్లీ వాళ్ళు సక్సెస్ అయిన పర్సన్ గురించే మాట్లాడతారు తప్పితే ఆ స్ట్రగుల్ని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంతేగాని ఆ సక్సెస్ అయిన పర్సన్ని కాదు, ఆ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తే ఆ పొజిషన్కి వెళ్ళారు అనేది మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ ఊరికనే మన ఏముందిలే ఇట్లా వచ్చేసింది అట్లా వచ్చేసిందని ఎంత వచ్చినా కానీ ఏ జాబ్ అయినా ఎలాంటి వర్క్ అయినా వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ఒక వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఈజీగా మనీ అయితే రావు. మళ్ళీ చాలామంది అంటే మీరు రీల్స్ చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటారు. నాకు అనిపిస్తుంది ఆ రీల్స్ చేద్దాం, లేకపోతే కామెడీ రీల్స్ చేద్దాము, కామెడీ రీల్స్ చేస్తే మంచి హైప్ వస్తుందేమో, లేకపోతే ఇట్లా చాలా థింకింగ్ అయితే ఉంటుంది ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. అట్లానే నాకు చాలా ఆలోచనలు వస్తాయి, ఇలా చేద్దాం అలా చేద్దామని. బట్ కానీ మీరు నమ్మరు, అసలు నా దగ్గర ఇప్పటికీ నాకు తెలిసి నేను ఆగస్ట్లో పెట్టాను, 9 months 10 months అవుతున్నట్లుంది నేను పెట్టిన. నాకు నా ఓన్గా ప్రాపర్ ఫోన్ లేదు ఒకటి, మళ్ళీ నా దగ్గర రింగ్ లైట్లు అవన్నీ అది లేదు. ఒక చిన్న స్టాండ్ మాత్రం తీసుకున్నాను, అది మీషోలో తీసుకున్నాను. అది 150 to 200 బిలోనే ఉంది. ఐ థింక్ 170 or 180 రూపీస్కి వచ్చింది. అది ఒక చిన్న స్టాండ్ మాత్రం తీసుకున్నాను. అది సెల్ఫీ స్టిక్ అనమాట. దాన్ని నేను ఇలా వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు అయితే యూజ్ చేస్తున్నాను. అదే తప్పితే నా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ కానీ మైక్ తీసుకోలేదు, అసలు నా దగ్గర ఏమీ లేవు. ఈ టైంలోనే నేను ఇంత అంటే ఏమీ లేకుండా, ఏం ఎక్విప్మెంట్ లేకుండా ఇంత మంచిగా సక్సెస్ అయ్యాను.
మీరు అన్నీ యూజ్ చేస్తూ మంచిగా ఉన్నట్లయితే మీకు మంచి గ్రోతే ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా సక్సెస్ వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం హార్డ్ వర్క్ చేస్తే అదే సక్సెస్ అనేది మన వెనక వస్తుంది అనేది మీరు గట్టిగా బిలీవ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అంటే మీరు కూడా ఇప్పుడు మాకు ఫోనులు లేకుండా మేము ఇవన్నీ తీసుకోకుండా చేసేస్తే సక్సెస్ అయిపోతాం అట్లా అనేం కాదు. నేను అనేవి ఏంటంటే నా దగ్గర ఏం లేకపోయినా ఇంకా మంచి మరీ హై పొజిషన్ అన్న పర్లేదు, ఈ టైంలో ఇంత గ్రోత్ అవ్వటం అనేది గాడ్ బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను మన హార్డ్ వర్క్తో పాటు. సో అట్లా మీరు కూడా కొంచెం ఏదైనా యూజ్ చేస్తూ మంచి కంటెంట్ చేస్తే డెఫినెట్లీ మంచి పొజిషన్కే వెళ్తారనేది నా ఫీలింగ్. ఒకటి మళ్ళీ మనం ఇలా చేస్తాం ఎవరో ఏదో అనుకుంటారు అనేది మనం చేయాలనుకునేది అసలు ఎప్పుడూ చేయకూడదు. అండ్ మీ ఫ్యామిలీకి ప్రాబ్లం లేనప్పుడు ఎవరో వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అంటే అసలు మీరు అస్సలు పట్టించుకోకండి. ఇంకా మీతో చాలా షేర్ చేసుకోవాలనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడే లాంగ్ లెంత్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆపేస్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి అండ్ మీరేమైనా క్వశ్చన్స్ అడగాలి ఏమన్నా అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను డెఫినెట్లీ వాటికైతే ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్కి వీడియో చేయాలి అనుకుంటే వీడియోస్ కూడా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.